హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తమ్నైల్లో చూసినట్టుగా కొర్ర బియ్యంతో పులావ్ తయారు చేసుకుందామండి. ఇది చాలా హెల్దీ అండి, ఇంకా టేస్టీ కూడా, రుచికి రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నేను రకరకాల పులావులు చేస్తాను కదండి, ఈసారి ఇలా కొర్ర బియ్యంతో పులావ్ చేశాను. ఒక గ్లాసు కొర్ర బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా నిండా నీళ్ళు పోసుకొని బాగా రబ్ చేస్తూ కడిగి 2 సార్లు కడిగేసి వంపేసి మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి. 5 గంటలు, మినిమం 5-6 గంటలు నానాలండి కొర్ర బియ్యం. అలా నానిన బియ్యాన్ని మనం జల్లెట్లో వేసుకొని నీరు తీసేసుకొని అసలు నీరంతా లేకుండా తీసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు 2 గ్లాసులు, ఒక గ్లాసులు కొర్ర బియ్యానికి 2 గ్లాసులు వాటర్ తీసుకొని అవి స్టవ్ మీద పెట్టి మరిగించుకుందాం. అయితే ఇప్పుడు పులావ్కి కావాల్సిన అన్ని వెజిటబుల్స్ చూడండి. క్యాబేజీ 1 కప్పు, క్యాప్సికమ్ అరకప్పు, క్యారెట్ 1 కప్పు, బీన్స్ అరకప్పు, ఉల్లిపాయ అరకప్పు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిరపకాయల ముక్కలు కట్ చేసుకున్నాం. ప్యాన్ పెట్టుకొని, ఇందులో అయితే మనం కొర్ర బియ్యంతో పులావ్ తయారు చేసుకోవాలనుకుంటే అందులో ప్యాన్ పెట్టుకొని షాజీరా 1 అర స్పూను, యాలకులు ఒక 3, దాక్షిణ చెక్క ముక్క ఒక చిన్నది, 2-3 లవంగాలు, పచ్చిమిరపకాయలు ఒక 3-4, కరివేపాకు వేయించుకుందాం. అవి అన్నీ వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, బీన్స్, నెక్స్ట్ అలా ఒకదాని తర్వాత ఒకటి క్యాబేజీ తురుము, క్యాప్సికమ్ వేసి ముక్కలన్నీ కూడా సాఫ్ట్ అయిన దాకా కొంచెం కుక్ చేసుకుందాం. ఇలా కాయగూరల ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా కుక్ అవుతాయండి. ఈ కుక్ అయినప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక 1/2 కప్ తీసుకున్నాం కదా, అవి కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా ఇంకొకసారి మూత పెట్టి మగ్గించుకుందాం. కూరలన్నీ కూడా, ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా సాఫ్ట్గా మగ్గిపోతాయి. మూత తీసి చూసుకోండి. మూత తీసిన తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ అయింది కదా కుక్ అయ్యేవి. ఇప్పుడు ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి, పసుపు, నెక్స్ట్ మన రుచికి సరిపడగా సాల్ట్, కారం ఒక పావు స్పూను, పులావ్ మసాలా ఒక పావు స్పూను. ఈ పులావ్ మసాలా నేనే ప్రిపేర్ చేశానండి, ఇంట్లో తయారు చేసుకుంది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు వీలైతే వాచ్ చేయండి. చక్కగా ఇలాగా అన్ని మసాలాలు వేసుకొని ముక్కలకు అన్నిటికి పట్టేటట్టు వేయించుకున్న తర్వాత ఒక 3-4 టమాటాలు కట్ చేసుకున్నాం కదండి, అవి కూడా వేసి టమాటాలు సాఫ్ట్ అయ్యిందాక మూత పెట్టి మగ్గించుకుందామండి. ఈ టమాటాలు చూసారా, ఒక 2 నిమిషాలు కుక్ అయ్యేసరికి మగ్గిపోయి అన్నీ చక్కగా మగ్గిపోయి. ఇప్పుడు మనం నానబెట్టుకొని వడకట్టుకున్న ఈ కొర్ర బియ్యం 5 గంటలు మినిమం నానబెట్టాలండి, అది మాత్రం గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇవి చిన్నగా ఉంటాయి, హార్డ్గా ఉంటాయి అన్నమాట. దీన్ని పొట్టు ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనం ఫిల్టర్ చేసుకొని వాటర్ అంతా లేకుండా చక్కగా ఈ వెజిటబుల్స్లో ఈ కొర్ర బియ్యం వేసి 2 నిమిషాలు కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత మనం ఒక గ్లాసు కొర్ర బియ్యానికి 2 గ్లాసులు వాటర్ మరిగించుకున్నాం కదండి, ఆ వాటర్ ఈ బియ్యంలో వేసుకొని మొత్తం అన్నీ కలుపుకొని మూత పెట్టి మనం మంటని మీడియం టు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. చూడండి ఎలాగ, కొంచెం బియ్యం తీసి మీకు చూపిస్తాను చూడండి, ఇంకా కొంచెం హార్డ్గా ఉంటాయి ఇవి. ఇప్పుడు దీన్ని మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ మూత పెట్టి మనం మళ్ళీ కుక్ చేసుకుంటే ఇంకొక 5 నిమిషాలకి చక్కగా కుక్ అవుతాయి అన్నమాట. మీకు చూపిస్తాను చూడండి ఎలా కుక్ అయిందో. చూసారు కదా ఎలా మెత్తగా అయిపోయింది కదా, అలా మెత్తగా అయిపోతాయి. ఇవి మన ఒంటికి చాలా మంచిదండి. మనకి ఎముకల తాలూకా కీళ్ళ నొప్పులకి, అలాగే చిన్న కొన్ని రకాలైన క్యాన్సర్లు నివారించడానికి ఈ కొర్రలు చాలా ఉపయోగపడతాయంటండి. జీర్ణశక్తిని కూడా చాలా బాగా పెంచుతాయంట. మీరు ఎప్పుడైనా రెగ్యులర్గా అంటే ఒక 15 డేస్కి వన్ టైం అయినా ఇలా తీసుకుంటే మన ఆహారంలో మనకి చాలా హెల్తీగా ఉంటుందండి. మనం చాలా రకరకాల ఫుడ్స్ తింటాం కదా, ఫస్ట్ నుంచి మనకి సాంప్రదాయంగా వచ్చిన ఈ కొర్ర బియ్యంతో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. నేను ఈ కొర్ర బియ్యంతో పాయసము చేస్తాను, చంద్రకాంతలు కూడా చేస్తాను. చంద్రకాంతల రెసిపీ కూడా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాచ్ చేయండి. పాయసం ఇంకొకసారి చేసి పోస్ట్ చేస్తాను. ఇంతేనండి నా వీడియో. మీకు ఎలా అనిపించింది ఈ కొర్ర బియ్యం పులావ్? నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుందండి. మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.